అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓం గం గణపతయే నమః దుం దుర్గాయై నమః ద్రాం దత్తాత్రేయాయ నమః శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతీ నమోస్తుతే. ఓం నమో వెంకటేశాయ నమః. మారుతి అనుగ్రహం ప్రారంభ. ఆశ్వీజ మాసం అక్టోబర్ 7వ తారీఖు శుక్లపక్షం పౌర్ణమి తిథి, రేవతి నక్షత్రం, మంగళవారం. ఇవాళ దీపారాధన 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి వేప నూనెతో దీపం వెలిగించండి. పౌర్ణమి రోజు ఈ వేప నూనెతో దీపం వెలిగిస్తే వెంటనే ఆ ఇంట్లో ఒక శుభం జరుగుతుంది. అంటే వివాహం అవ్వడం, ఇల్లు కట్టుకోవడం, జాబు రావడం, ఇలా శుభం జరుగుతుంది. సూర్యాస్తమయంలోపు ఈ దీపాన్ని వెలిగించండి. ఈరోజు మంత్రం. ఇవాళ మంత్రం చదవడానికి గణపతి దేవాలయంలో కానీ శివాలయంలో కానీ మంత్రం చదివితే ఆ వంశానికి, అంటే ఇంట్లో ఎవరో ఒకరు చదివినా ఆ వంశానికి, అంటే ఇంట్లో భార్య, భర్త, పిల్లలు, తల్లి, తండ్రి, తాత, ముత్తాత, ఇలా ఆ వంశానికి ఉన్న నాగదోషం, సర్పదోషం అంతా పోతుంది. ఎక్కడ చదవాలయా ఈ మంత్రం? ఇంట్లో కాదు, గణపతి దేవాలయంలో లేదా శివాలయంలో. ఈ మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం శ్రీం వాసుకీ రూప నాగస్వరూపాయ నమః. ఓం శ్రీం వాసుకీ రూప నాగస్వరూపాయ నమః. ఓం శ్రీం వాసుకీ రూప నాగస్వరూపాయ నమః. ఈ మంత్రాన్ని 3 సార్లు రాసి 108 మార్లు జపించాలి. రాత్రి 8 గంటల లోపు రేవతి నక్షత్రం 3వ పాదంలో చంద్రుడు ఉండేంత వరకు, అంటే 8 గంటల లోపు ఈ మంత్రాన్ని శివాలయంలో కానీ గణపతి ఆలయంలో కానీ జపిస్తే ఈ నిండు పౌర్ణమి రోజు ఈ మహామంత్ర జపం ద్వారా వంశానికి ఉన్న దోషం, నాగదోషం, సర్పదోషం అంతా పోతుంది. ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.